న్యూరోకేర్ తిరుపతిలోని ప్రఖ్యాత స్విమ్స్ ఆసుపత్రి నందు ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అనుభవజ్ఞులైన డాక్టర్ వందనపు నవీన్ గారి పర్యవేక్షణలో నవీన్ అడ్వాన్స్డ్ న్యూరోకేర్ తలనొప్పి, మెడనొప్పి, నడుము నొప్పి, పక్షవాతం, ఫిట్స్, మతిమరుపు, పార్కిన్సోనిజం, కండర వ్యాధులు, పెద్ద వయసులో వచ్చే నరములు మరియు కీళ్ల సమస్యలు, ఇతర మెదడు మరియు వెన్ను సంబంధిత వ్యాధులకు ప్రత్యేక శ్రద్ధతో కూడిన అత్యాధునిక చికిత్స అందించబడును. దీర్ఘకాలిక వ్యాధుల కారణాలు, లక్షణాలు, చికిత్సపై రోగికి ప్రత్యేక అవగాహన కలిగించే న్యూరో కౌన్సిలింగ్, కండర సమస్యలకు వినూత్న బొటాక్స్ చికిత్స, అత్యాధునిక న్యూరో కండిషన్ స్టడీ, ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఫిజియోథెరపీలు ఇక్కడ అదనపు ప్రత్యేకతలు. సంప్రదించండి డాక్టర్ వందనపు నవీన్, ఎండి జనరల్, డిఎం న్యూరాలజీ, నవీన్ అడ్వాన్స్డ్ న్యూరోకేర్, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు. ఫోన్ 0863 2243 సెల్ 9493 438 552. నమస్కారం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ మూర్ఛ వ్యాధి మాసం సందర్భంగా ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ వందనపు నవీన్ గారు ఉన్నారు. అసలు మూర్ఛ వ్యాధి అంటే ఏంటి, మూర్ఛ వ్యాధి ఎందువలన వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి డాక్టర్ వందనపు నవీన్ గారు వివరిస్తారు. అంతేకాకుండా రేపు మూర్ఛ వ్యాధి మాసం సందర్భంగా నవీన్ అడ్వాన్స్డ్ న్యూరోకేర్ నందు ఉచిత వైద్య శిబిరం అలాగే ఉచిత అవగాహన సదస్సు కూడా నిర్వహిస్తున్నారు. కొత్తపేటలో ఉన్న నవీన్ అడ్వాన్స్డ్ న్యూరోకేర్ నందు రేపు అనగా 28వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉచిత అవగాహన సదస్సు మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో మూర్ఛ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వారి కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. అలాగే వైద్య శిబిరం నందు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు ఉచిత అవగాహన అలాగే ఉచిత కన్సల్టేషన్ మరియు మందులు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ అవసరం ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇకపోతే ఇప్పుడు మూర్ఛ వ్యాధి అంటే ఏంటి, ఇటువంటి అంశాల గురించి డాక్టర్ గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. ప్రేక్షకులు కాల్ చేయాల్సిన నెంబర్స్ 8297956111, మరొక నెంబర్ 8297956222. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యల గురించి డాక్టర్ గారికి తెలియజేసి వారి నుండి తగు సలహాలు సూచనలు పొందవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ముందుగా మనం ఈ రేపు ఉచిత అవగాహన సదస్సు, ఉచిత అవగాహన శిబిరం కూడా అంటూ ఉన్నారు కదా, అంటే ఏంటండి మీ మాటల్లో వివరిస్తారా? ఎగ్జాక్ట్ అండి. నవంబర్ నెల అనేది మూర్ఛ వ్యాధి అవగాహన మాసంగా జాతీయంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. మూర్ఛ అనేది ఇప్పటికీ కూడా జనాల్లో ఒక స్టిగ్మా లాగా ఉంటుందండి. అదేదో అంటువ్యాధి లేదా అంటరాని వాళ్ళకి వచ్చేదనో, లేదంటే దానివల్ల ఏమన్నా జీవితం ఉండదనో, వైవాహిక జీవితం అంతా దెబ్బతింటుందనో, ఇవన్నీ చాలా అపోహలు ఉన్నాయి జనాల్లో. అదంతా పోగొట్టడానికి ఈ అవగాహన శిబిరం, అవగాహన మాసంగా నవంబర్ నెలని జాతీయంగా నేషనల్ ఇండియా వైజ్ అట్లా చేస్తారు. మెయిన్గా ఏంటంటే అండి, మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే షుగరు, బీపీ, ఆస్తమా ఇవన్నీ ఎలా ఉన్నాయో ప్రాబ్లమ్స్, ఫిట్స్ అనేది కూడా అలాంటి చిన్న ప్రాబ్లమే, దానికి మంచి క్యూర్ ఉంది. ఇంకా షుగర్, బీపీ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, పెరాలసిస్లు, స్ట్రోకులు రావడానికి. అలాంటిది ఈ ఫిట్స్ వల్ల చాలా ఈజీగా ట్రీట్మెంట్కి తగ్గే అవకాశం ఉంటుంది. సో కాకపోతే దాని గురించి చాలా అపోహలు ఉన్నాయి కాబట్టి అవన్నీ తొలగించడానికి అవగాహన శిబిరం ఏర్పాటు చేయడం అయింది. వాళ్ళ పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నపిల్లలకి వస్తే ఏం చేయాలి, ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు, ఇవన్నీ కొద్దిగా రేపు డీటెయిల్గా చెప్పడం అవుతుంది. అందరూ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వారు కానీ, వాళ్ళ ఇంటి వారు కానీ, వాళ్ళ పెద్దవాళ్ళు కానీ ఈ అటెండ్ అయ్యి కొద్దిగా అన్నీ తెలుసుకుంటే మీకు మంచిది, అవగాహన పెంచుకోవచ్చు దీని గురించి. ఓకే డాక్టర్ గారు, మరి అలాగే అసలు మూర్ఛ వ్యాధి అంటే ఏంటి డాక్టర్ గారు? మూర్ఛ వ్యాధి అనగా ఎగ్జాక్ట్గా ఫిట్స్ అండి. నార్మల్గా ఈ ఇమేజెస్ పెడతాను ఇప్పుడు. ఫస్ట్ ఇమేజ్, మూర్ఛ వ్యాధి అనేది మామూలుగా మెదడండి. నార్మల్గా మన కదలికలు కానీ, హార్ట్, లంగ్స్ అన్నిటినీ పనిచేసే విధంగా బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేటి ద్వారా అంటే నరాల ద్వారా. అవి బ్రెయిన్ నుంచి ఆ నరాల సంకేతాలు కాళ్ళకు కానీ, హార్ట్కి కానీ, లంగ్స్కి కానీ వస్తాయి. వాటి ద్వారా అవి ఎలా మూమెంట్ ఉండాలి ఏంటి అనేది అంతా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇదే మన భాషలో చెప్పండి షార్ట్ సర్క్యూట్ అంటాం. సడన్గా రావాల్సిన దానికంటే ఎక్కువ కరెంటు, ఎక్కువ సిగ్నల్స్ రావడం వల్ల ఎక్కువ కదలికలు వచ్చేస్తాయి. అదే మనం ఫిట్స్లో రూపంలో చూస్తాం.
అదే ఫిట్స్ అంటారు. ఈ చిన్న భాగం మెదడులో ఒక భాగం నుంచి రావచ్చు, లేదా జనరలైజ్ సీజర్స్ అంటారు. మెదడు మొత్తం ఒకేసారి వస్తుంది. అది ఇంకా చాలా ప్రమాదకరమైన ఫిట్స్. అది దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇమేజ్. దీనికి కొన్ని కారణాలు ఉంటాయండి. ఈ వయసు ఏ వయసు వాళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు, ఏ వయసు లేదు అనేది ఉండదు. అన్ని వయసుల వాళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ 5 సంవత్సరాల పిల్లలు లేదా పుట్టుకతో కూడా ఫిట్స్ ఉంటాయి. 60-70 సంవత్సరాల వాళ్ళకు కూడా ఫిట్స్ ఉండొచ్చు. అది ఎవరికి ఫిట్స్ వస్తుందని చెప్పలేము. మోస్ట్ కామన్గా మనం చూసే కారణం ఏంటంటే ఇడియోపతిక్ అంటారు. అంటే ఏం కారణమే ఉండదు, దానికి అదే ఫిట్స్ వస్తాయి. అది జన్యుపరంగా రావచ్చు, ఎట్లయినా రావచ్చు, కానీ మనం ఏం టెస్టులు చేసినా అన్నీ చేసినా నార్మలే ఉంటాయి అన్నమాట. సెకండ్ కామన్ ఏంటంటే వంశపారంపర్యంగా వస్తుంది, తాతల నుంచి. అది కానీ చాలా తక్కువ మందిలో వస్తుందండి. ఓన్లీ 100కి 10 మంది 15 మందికే వస్తుంది. అందుకే చాలామంది పెళ్ళిళ్ళప్పుడు కూడా ఇంట్లో ఎవరికైనా ఫిట్స్ ఉంటే నిరాకరించే సన్నివేశాలు చాలా ఉన్నాయి మా పేషెంట్స్వి. అది రాంగ్ కాన్సెప్ట్ అసలు. ఎందుకంటే ఓన్లీ 100కి 15 మంది 10 మంది వరకే అట్లా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కామన్ కాజెస్ మనం చూస్తే చిన్నపిల్లల్లో బర్త్ ఇంజురీస్ అంటారండి. చిన్నప్పుడు పుట్టంగానే గాలాడక ఏడుపు లేకపోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బంది మటుకు కొన్ని సంవత్సరాలు అట్లా వస్తుంటుంది, అంటే చాలా ఇబ్బంది పడుతుంది. కానీ మంచి ట్రీట్మెంట్ తీసుకొని ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే ట్రీట్మెంట్కి అవకాశం ఉంటుంది. ఆ తర్వాతదేమో మన యోని భాగంలో నుంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు తలకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, డ్యామేజ్ అయినా కూడా ఇట్లా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కామన్గా మనం చూసేది చిన్నపిల్లల్లో చాలామంది చెప్తుంటారు ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. అంటే జ్వరం రాగానే పేషెంట్కి 102, 103 జ్వరం టచ్ అవ్వగానే ఫిట్స్ వచ్చి కొట్టుకుంటారు అనమాట. అందరూ భయపడిపోతారు, కంగారు పడిపోతారు. ఇది అంత ఇబ్బందికరమైన ప్రాబ్లం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే మనం జ్వరం తగ్గించుకోవడానికి ఏమన్నా ట్రై చేస్తే బాగుంటుంది. ఏమన్నా ఒళ్ళు చల్లగా పరచడం కానీ, లేకపోతే పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ వేయటం వల్ల కానీ, ఏదైనా కూడా అట్లా చేయటం వల్ల ఫిట్స్ రాకుండా ఆపచ్చు అనమాట. నెక్స్ట్ మిడిల్ ఏజ్కి వచ్చేసరికి కామన్గా మనం చూసేది హెడ్ ఇంజురీస్ అండి. అందుకే పోలీసులు కూడా ఇప్పుడు బాగా హెల్మెట్స్ వాడాలి అవి అని చాలా గురించి చెప్తారు. మీరు ఫస్ట్ ఇమేజ్ చూస్తే ఫేస్ అంతా బాగా క్రాక్స్ లాగా వచ్చేసి బ్రెయిన్ డ్యామేజ్ అవి వస్తుంది. అది చాలా ప్రాబ్లం అండి. అది మనం నివారించగలిగిన ప్రాబ్లం అది. సింపుల్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఇటు ఈజీగా నివారించవచ్చు. ఒక్కసారి హెడ్ ఇంజురీ జరిగిందంటే మటుకు జీవితాంతం వాడు ఫిట్స్తో బాధపడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆ తర్వాత కామన్గా చూసేది మనం వైరల్ ఎన్కెఫలైటిస్, మెదడు వాపు జబ్బు అంటాం. కామన్గా ఈ కాలంలో డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు చాలామంది పేషెంట్లు వచ్చారు ఈ మెదడు వాపు జబ్బుతో. అది కూడా కామన్గా ఫిట్స్ కారణం అవుతాయి. తర్వాత పెద్ద వయసు అంటే అబౌవ్ 50 years, 50 సంవత్సరాల పైన వాళ్ళకి కామన్గా వచ్చే కారణాలు ఒకటేమో తల్లో కణితలు అంటే బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు, క్యాన్సర్ జబ్బు లాంటిది అనమాట. అది కామన్గా దానివల్ల ఫిట్స్ రావచ్చు. రెండోది స్ట్రోక్, పెరాలసిస్, బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల బ్రెయిన్లో కూడా ఫిట్స్ రావచ్చు. ఇంకా కామన్ ఏంటంటే షుగర్, హై షుగర్స్ వచ్చినా కూడా, లేదంటే సోడియం అనే మూలం ఉంటుంది, అది తగ్గినా కూడా బాడీలో ఇట్లా ఫిట్స్ రావచ్చు. అట్లా ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకంగా వస్తాయి. దీనిలో 50% కారణం ఉండకపోవచ్చు అండి. కానీ ఇంకో 50% కేసులో మనం ఆ కాజ్ అనేది ఏజ్ ప్రకారం చూసుకుంటే మనం నీట్గా ట్రీట్మెంట్ అది ఇవ్వగలిగితే 100కి 90% మందులతో క్యూర్ చేసుకోవచ్చు ఫిట్స్ అనేది. ఓకే డాక్టర్ గారు, మరి అలాగే ఈ మూర్ఛ వ్యాధి అనేది ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు? మూర్ఛ వ్యాధి అనేది 2 రకాలండి. అంటే సింపుల్గా మనం డివైడ్ చేయాలంటే జనరలైజ్ సీజర్స్ అంటారు, పార్షియల్ సీజర్. జనరలైజ్ అంటే బాడీ మొత్తం ఒకేసారి అటాక్, ఇందాక చెప్పినట్టు బ్రెయిన్లో నుంచి మొత్తం ఒకేసారి సంకేతాలు రిలీజ్ అవుతాయి. అది చాలా బయటికి కనిపించే ఫిట్స్ అలా ఉంటాయి మనకి. రెండో రకమైన పార్షియల్ సీజర్స్ అంటారు. అంటే మెదడులో ఒక భాగం నుంచే ఫిట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, దానిలో మీరు క్లియర్గా చూడొచ్చు ఎట్లా వస్తాయి ఏంటి అనేది. సీజర్స్ అంటారండి. జస్ట్ మనం చూస్తే ఎప్పుడైనా కొంతమంది మూతి కొట్టుకున్నట్టు ఉంటుంది అంతే, ఇలా 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 వస్తుంది అంతే. వాళ్ళంతా కాన్షియస్గా ఉంటారు, అంతా బాగుంటారు, అసలు మనం పిలిస్తే పలుకుతారు, మాట్లాడతారు. కానీ ఆ చేయి మూమెంట్ కానీ మూతి మూమెంట్ కానీ వస్తూ ఉంటుంది. అది సింపుల్ పార్షియల్ సీజర్స్ అంటారు. 2 కాంప్లెక్స్ పార్షియల్ సీజర్. సడన్గా మాట్లాడుతా
అట్లా సడన్ స్టేరింగ్ కామ్ అయిపోతారు. మనం పిలిచినా పలకరు, ఏం చేస్తున్నారో అర్థం కాదు. మనం యూజువల్ దయ్యం పట్టిందనో ఏదో అని అనుకుంటాం, కానీ అది ఎగ్జాక్ట్ కాంప్లెక్స్ పార్ట్ సీజర్స్ అంటారు. చాలామంది ఇది కూడా రోడ్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంది. రోడ్డు క్రాస్ చేస్తుంటారు, సడన్గా అట్లా ఆగిపోయి అట్లే చూస్తూ ఉంటారు అనమాట. ఇది కామన్గా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ జనరలైజ్ సీజర్స్ అంటే మనం సినిమాలో అది చూసినట్టు 2 చేతులు 2 కాళ్ళు కొట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఇది మనం ఫిట్స్ అనుకుంటాం. మిగతా మనం ఫిట్స్ అని కూడా అర్థం కాదు, ఏదో దయ్యం పట్టిందనో భూతమనో అనుకుంటాం అనమాట. నెక్స్ట్ చిన్నపిల్లల్లో ఒకటి కామన్గా వస్తుంది, యాబ్సెంట్ సీజర్స్ అంటారు. వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, సడన్గా 3 రెప్పలు వేస్తారు, వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోతారు. అసలు ఏం ఇబ్బంది ఉండదు. కనుక్కోవటం కూడా చాలా కష్టం. అది యూజువల్గా స్కూల్లో కాన్సన్ట్రేషన్ లేదు, టీచర్ చెప్పింది వినట్లేదు, అలా కంప్లైంట్స్తో స్టార్ట్ అవుతుంది. కానీ ఇది వెంటనే కనుక్కోగలిగితే చాలా ట్రీటబుల్ యాబ్సెంట్ సీజర్స్ అనేది. నెక్స్ట్ ఓకే అండి. మరి అలాగే డాక్టర్ గారు, ఈ మూర్ఛ రోగాన్ని ఎలా నిర్ధారిస్తారండి? ఇప్పుడు వీడియో వస్తుంది సార్, దాని గురించి మరోసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కానీ వీడియో క్లిప్ ప్లీజ్. హలో హలో హలో. ఓకే అండి, కాలర్ రెడీగా అమ్మ చెప్పండి. మాట్లాడతానండి. చెప్పండి అమ్మా. హలో, నా పేరు శిరీష అండి. చెప్పమ్మా. మా అమ్మగారికి మళ్ళీ ఆపరేషన్ చేయించాలి. ఓకే. మళ్ళీ ఆపరేషన్ చేస్తే మామూలుగా ఇంకా సోమవారం ఆపరేషన్ చేయించా. మంగళవారం సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళమన్నారు. తీసుకొచ్చేసా. బానే వస్తుంది. ఒళ్ళంతా చల్లగా ఉంది. చల్లగా ఉందని సరే ఇంటికి వచ్చినాక స్నానం చేసింది. కొంచెం అన్నం తింది కొంచెం అండి. బుధవారం పొద్దున్నే కొంచెం లైట్ గా పిడిచి లాగా వచ్చింది. ఎలా వచ్చిందమ్మా? అంటే చేతులు కాళ్ళు కొట్టుకున్నట్లు అనిపించిందా ఏమన్నా? కొట్టుకున్నట్టేం లేదు, కొంచెం పక్కకు వచ్చేసింది. చెయ్యి, కుడి చెయ్యి మూకి అలా కొంచెం లాగా వచ్చి కొంచెం మూకి లాగా వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు బాగానే ఉన్నారా? తగ్గిపోయిందా వెంటనే? లేదండి, తగ్గిపోలేదు. అది హోమాలోకి వెళ్ళిపోయింది అని. ఇప్పుడు 3 నెలలు ఇంతవరకు కళ్ళు తెరవలేదు. మేబీ అది ఒకటంటమ్మా, ఫిట్స్ కొన్ని రకాలు ఏమవుతుందంటే ఈ హెమరాయిడ్స్ ఆపరేషన్కి, పైల్స్ ఆపరేషన్, వీటికి మొలలకి దానికి సంబంధం ఉండకపోవచ్చు. యూజువల్గా వాళ్ళకి ఆ టైంలో సడన్గా అది ఫిట్ లాగా ఉంది, లేదంటే పక్షవాతం కూడా ఈ విధంగానే రావచ్చు. మీరు చెప్తున్న విధంగా నురుగు రాకపోవచ్చు, కానీ చెయ్యి కాలు పక్కకు తిరిగిపోతుంది. కాబట్టి తీసుకెళ్ళానండి. ఓకే అమ్మా. హాస్పిటల్ తీసుకెళ్తే ఏమన్నారంటే క్లాట్ అయింది, బ్లడ్ ఆపరేషన్ చేయాలి. అదే బ్లడ్ క్లాట్ వల్ల పక్షవాతం, అది ఫిట్స్ కాదు ఎగ్జాక్ట్గా. అయితే ఓకే సురేష్ గారు, మీరు రేపు శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నవీన్ అడ్వాన్స్డ్ న్యూరోకేర్ కొత్తపేట నందు ఈ మూర్ఛ వ్యాధి గురించి ఉచిత అవగాహన సదస్సు, అలాగే ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహిస్తున్నారండి. అక్కడికి వెళ్ళి మూర్ఛ వ్యాధి ఉన్న వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రస్తుతం ఉన్న వైద్య వివరాల గురించి అక్కడ మీరు కనుక్కోవచ్చు. అలాగే డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే సార్, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి, మాట్లాడుతున్నాను. చెప్పండి. మా బాబుకి చిన్నప్పుడు పుట్టినప్పుడు వచ్చింది సార్. ఓకే అండి. ఇటు ఐడోస్కి వెళ్ళా అన్నారు డాక్టర్ గారు. ఐడోస్ ఆ తర్వాత రాలేదండి. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంత అవుతుంది? అప్పుడు ఒక్కసారి వచ్చిందండి ఫిట్స్? చిన్నప్పుడు పుట్టినప్పుడు వచ్చినాయి అని చెప్పారు. ఐడోస్ వచ్చాము అన్నారు, ప్రాబ్లం ఉంటాయి అంటారు. అంత తెలివితేటలన్నీ బాగానే ఉంటాయండి బాబు? అంటే మాటలు రావు, చెప్పడం అండి బాబుకి అంతా బాగానే ఉంటుంది. మామూలుగా తింటాం కానీ చేసాం కానీ మాట్లాడతారా క్షణంగా సన్నెట్ పంటాడు. ఇక వచ్చే కొనుక్కుంటాడు కడుపు పరీక్షలు. అదేలేండి. సైలెంట్. ఇదే ఒకటండి, చిన్నప్పుడు ఎప్పుడైనా నేను ఇందాక చెప్పినట్లుగా సడన్గా ఏడవనప్పుడు కానీ, లేదంటే ప్రెగ్నెన్సీ అదే డెలివరీ టైంలో కొద్దిగా డ్యామేజ్ అవ్వటం వల్ల కానీ ఇలా జరగచ్చు. చిన్న బ్రెయిన్ డ్యామేజ్ వచ్చి ఫిట్స్ వస్తాయి. అదేంటంటే మేబీ అప్పుడు మెడిసిన్స్ వల్ల కానీ కొద్దిగా కంట్రోల్ అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రావటం అనేది అదే ప్రాబ్లమా లేదంటే కొత్త ప్రాబ్లం అనేది చూసుకోవాలి.
ఆ ఫిట్స్ అనేది. కానీ ఒకటి మీరు చెప్తున్న దాని ప్రకారం మీ బాబు కొద్దిగా అందరికంటే కొద్దిగా తెలివి తక్కువగా ఉంటారు అన్నట్టుగా చెప్తున్నారు. కొద్దిగా ఆ ప్రాబ్లం కూడా ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే ఫిట్స్ మటుకు తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఒక 2 సంవత్సరాల వరకు మెడిసిన్స్ కంటిన్యూగా వాడాలి, ఆపకుండా జాగ్రత్తగా వాడితే సరిపోతుంది. అది ఎలా మాకు అది అంటే మీరు అదే ఏంటి డీటెయిల్స్ కావాలని మీరు రేపు వస్తే ఒకసారి మేము క్లియర్గా చెప్తాము. ఇంటరాక్షన్ కూడా ఉంటుంది, పేషెంట్తో మాటలు ఇవన్నీ ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ క్లియర్గా నేను చెప్పగలుగుతాను అందరి దగ్గర. ఓకే శ్రీనివాస్ గారు, రేపు శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్ కొత్తపేట నందు ఈ ఉచిత వైద్య శిబిరం అలాగే అవగాహన సదస్సు కూడా జరుగుతుందండి. అక్కడ ఈ మూర్ఛ వ్యాధికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి కూడా మీకు వివరించడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు కొద్దిసేపు విరామం తీసుకుందామండి. ముఖాముఖి కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్ తిరుపతిలోని ప్రఖ్యాత స్విమ్స్ ఆసుపత్రి నందు ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అనుభవజ్ఞులైన డాక్టర్ వందనపు నవీన్ గారి పర్యవేక్షణలో నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్ తలనొప్పి, మెడనొప్పి, నడుము నొప్పి, పక్షవాతం, ఫిట్స్, మతిమరుపు, పార్కిన్సోనిజం, కండర వ్యాధులు, పెద్ద వయసులో వచ్చే నరములు మరియు కీళ్ల సమస్యలు, ఇతర మెదడు మరియు వెన్ను సంబంధిత వ్యాధులకు ప్రత్యేక శ్రద్ధతో కూడిన అత్యాధునిక చికిత్స అందించబడును. దీర్ఘకాలిక వ్యాధుల కారణాలు, లక్షణాలు, చికిత్సపై రోగికి ప్రత్యేక అవగాహన కలిగించే న్యూరో కౌన్సిలింగ్, కండర సమస్యలకు వినూత్న బొటాక్స్ చికిత్స, అత్యాధునిక న్యూరో కండిషన్ స్టడీ, ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఫిజియోథెరపీలు ఇక్కడ అదనపు ప్రత్యేకతలు. సంప్రదించండి డాక్టర్ వందనపు నవీన్, ఎండి జనరల్, డిఎం న్యూరాలజీ, నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు. ఫోన్ 0863224335, సెల్ 9493438552. ముఖాముఖి కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. అట్లాగే డాక్టర్ గారు, ఈ మూర్ఛ వ్యాధి రోగ నిర్ధారణ ఎలా జరుగుతుంది డాక్టర్ గారు? మూర్ఛ వ్యాధి రోగ నిర్ధారణ అండి, ఇప్పుడు పేషెంట్కి ఫిట్స్ వచ్చినాయంటే మెయిన్గా మేము క్లినికల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్ చెప్పే విధానం ఒక 5 నిమిషాల పాటు జాగ్రత్తగా వినగలిగితే అది ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ అనేది మేము తెలుసుకోగలుగుతాం, ఏ రకం అనేది. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఏ ఫిట్స్ రకం అనేది మేము నిర్ధారించగలిగితే అది ఉందా లేదా అనడానికి 3 టెస్టులు ఉంటాయండి. ఒకటి స్కానింగ్, ఒకటి తల బ్రెయిన్ స్కాన్ చేస్తాము. దానిలో ఏమన్నా నేను ఇందా చూపించినట్లుగా ఏమన్నా కణితలు, క్యాన్సర్లు ఉన్నా, లేదంటే చిన్న బ్లడ్ క్లాట్స్ ఉన్నా, బొద్ద పురుగు అంటారు ఆ ప్రాబ్లం ఉన్నా, న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటారు అనమాట. ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడే విధానం ఉంటుంది. లేదా సెకండ్ థింగ్ అంటే ఈఈజీ అంటారు, ఎలక్ట్రో ఎన్కెఫలోగ్రామ్. అంటే తలంతా వైర్లు పెట్టి టెస్ట్ చేస్తారు. మూర్ఛ వ్యాధిగ్రస్తులు కొంతమంది చేయించుకొని ఉంటారు. దీనివల్ల మెదడులో ఏ భాగం నుంచి ఫిట్స్ వస్తున్నాయి అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. దాని ప్రకారంగా ఒకే టెంపరల్లో అంటే ఏ భాగం నుంచి ఫిట్స్ వస్తే దానికి తగినట్టుగా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 3వ టెస్ట్ అంటే రక్త పరీక్షలు, రొటీన్ టెస్ట్ చేస్తే ఇందా నేను చెప్పినట్టుగా షుగర్ డౌన్ అయినా, సోడియం తగ్గినా, షుగర్ హై ఉన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వాటి ప్రకారం రొటీన్ ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్, ఈఈజీ, ఈ మూడింటితో 100% ప్రాబ్లం అనేది మేము చెప్పగలుగుతాం. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారండి. హలో చెప్పమ్మా. మా అత్తగారికి ఫిట్స్ వస్తుందండి. ఎప్పటి నుంచి అండి? ఆమెకి దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఓకే. కాళ్ళు కాలుతుంది, చేతులు కాలుతుంటూ అట్లా పొయ్యిలో పడుతుందండి, పోయేటట్టుంది. అదే మరి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ వయసులో, పెద్ద వయసులో. మనం చెప్పినా కూడా వినదు, తెలియదు. 10 రోజులు వస్తాయి బాగా. మెడిసిన్స్ వాడుతుందమ్మా? మందులు వాడుతుందా? మందులు ఆపేశారు మా మామగారు. ఇంకా వాడకు రాయకపోయి ఇసుకుబుట్టిపోయింది. అంటే అలా చేయకూడదమ్మా అది. ఎందుకంటే మీరు అన్నట్లుగా స్టవ్ దగ్గర ఉన్నప్పుడు సడన్గా ఏమైనా ఫిట్స్ వచ్చి స్టవ్లో పడినా కూడా అంటే జరగదు. అట్లా జరిగినా చాలా ప్రమాదం అవుతుంది. యూజువల్ కామన్గా ఇవే జరుగుతాయి. అదే అమ్మా, ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు మెడిసిన్స్ తీసుకుంటే బాగుంటుంది. మేము ఎట్లా రేపు ఉచితంగా ఇస్తాం మెడిసిన్స్. అదే రేపు వస్తే ఒకసారి అంటే ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం అవుతుంది కొన్ని రోజుల వరకు. ఆ తర్వాత మీరు తీసుకోవడం అది చేస్తే జాగ్రత్తగా ఒక 3 సంవత్సరాలు అమ్మ, లేదంటే 5 సంవత్సరాలు గట్టిగా. అది ఏముండదు, ఒక రోజు నైట్ టైం 2 మాత్రలు వేసుకుంటే సరిపోతుంది. అది అంత కష్టం కూడా కాదు. మీరు కరెక్ట్గా వేసుకుంటే అవి ఇవన్నీ నివారించవచ్చు, ఈ కాలటాలు ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఓకే అండి,
డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. నమస్తే అండి. మా అమ్మగారికి నడు చెప్పండి. అరిగిందని అని చెప్పారు డాక్టర్ గారు. అంటే కాళ్ళు నొప్పి వస్తుంది. ట్రీట్మెంట్ మందులు వాడుతుంటారని తగ్గట్లేదండి. అంటే ఇది అంటే ఎగ్జాక్ట్గా సయాటికా ప్రాబ్లం అంటారమ్మా, నడుములో నుంచి కాళ్ళలోకి రావటానికి నొప్పి. ఇది మందులతో పాటుగా కొద్దిగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ కూడా చేయాలి, రెస్ట్ కావాలి, పనులు తగ్గించాలి, ఇవన్నీ ఉంటాయి. అసలు పడుకోనే ఉంచుతున్నాను డాక్టర్ గారు. ఎక్సర్సైజ్ చేస్తున్నారమ్మా? అంటే కొద్దిగా ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఆ డిస్క్ అనేది జారటం వల్ల ఇలా పెయిన్ వస్తుంది. మళ్ళీ ఆ డిస్క్ దాని పొజిషన్లోకి రావాలంటే ఒకటే మార్గం, ఎక్సర్సైజ్తోనే వస్తుంది. అది కూడా కుదరదు అంటే ఇంకా నెక్స్ట్ సర్జరీకి వెళ్ళాలి మనం. కానీ 100కి 90 మందికి యూజువల్గా మెడికల్ ట్రీట్మెంట్తోనే తగ్గిపోతుంది. అంటే రేపు మూర్ఛ వ్యాధి గురించి కదమ్మా, మీరు సోమవారం రావచ్చు, వివరంగా చెప్తాము. మూర్ఛ వ్యాధి ప్రాబ్లం ఉంటేనే రేపు అంటే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో. చెప్పండి. హలో, నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. మా బ్రదర్కి మామూలుగా నాన్న స్టాప్ 10 years నుంచి చెప్పండి. వస్తుంది అండి. ఓకే, ఇప్పుడు ఎంత వయసు అండి? ఇప్పుడు 34 అండి. ఓకే, చెప్పండి. 34 అండి. ట్యాబ్లెట్స్ వాడుతున్నా కానీ మామూలుగా వీక్లీ వచ్చేసి 1 time. అంటే కరెక్ట్గా వాడతారు, అప్పుడప్పుడు మిస్ చేస్తూ ఉంటారండి. ఫిట్స్ అనేవి, మాత్రలు అనేవి ఊరు వెళ్ళటం వల్ల కానీ, జ్వరం వచ్చిందని కానీ, ఏదో కారణం వల్ల అట్లా వాడినా కూడా మనం ప్రాబ్లం వస్తుంది. కంటిన్యూగా వాడాలి. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా. అంటే టైంకి పడుకోవటం, టైంకి తినటం, నిద్ర మేల్కొని ఉండటం, సెకండ్ షో సినిమాలు, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఒక 3 సంవత్సరాలు కొద్దిగా తపస్సులాగా చేయాలి ఫిట్స్ పేషెంట్ అనేది. కానీ చాలా బాగా తగ్గుతాయండి ఫిట్స్. అది 24 years ఏజ్లో వచ్చిందంటే మోస్ట్లీ అది ఇడియోపతిక్ అయి ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే 3 సంవత్సరాల్లో షూర్గా తగ్గుతుందండి, నా ఉద్దేశం అయితే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రేపు ప్రపంచ వ్యాధి మాసం సందర్భంగా నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్ నందు కొత్తపేటలో ఉందండి హాస్పిటల్. అక్కడ రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడాను డాక్టర్ వందనపు నవీన్ గారి ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు, అలాగే ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో ఉచిత కన్సల్టేషన్, అలాగే అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అవసరం ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే డాక్టర్ గారు, ఈ మూర్ఛ వ్యాధికి ప్రస్తుతం ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయండి? ఇప్పుడు ప్రజెంట్ అండి మూర్ఛ వ్యాధికి 2 రకాల మెడికేషన్స్ ఉంటాయి. ఒకటి ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్, మాత్రలతో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 2 ఆపరేషన్ అండి, సర్జరీ అంటారు. 3వ రీసెంట్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయన్నమాట, తలకి కరెంటు పెట్టడం ఇలాంటివి. ఫస్ట్ మనకి కామన్గా అండి 100కి 80 నుంచి 80% వరకు గ్యారంటీగా మెడిసిన్స్కి తగ్గుతుందండి. బట్ జాగ్రత్తగా వాడటం, అన్నీ కంట్రోల్గా పెట్టుకోవడం, అన్నీ కరెక్ట్గా ఉంటే 85% మెడిసిన్స్కి తగ్గుతుందండి. ఇది నేను చెప్పడం కూడా కాదు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. 100కి 80% ఫిట్స్ అనేవి మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. అవి అప్పటికి తగ్గట్లేదు, 2-3 రకాల మందులు వాడుతున్నారు, అయినా తగ్గట్లేదు, వస్తానే ఉన్నాయంటే నెక్స్ట్ సర్జరీకి వెళ్ళాలండి. సర్జరీ అనేది మనకి ప్రస్తుతానికైతే చాలా తక్కువ చోట్ల ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని చోట్ల చేయరు ఆ సర్జరీ అనేది, ఎందుకంటే చాలా ప్లాన్డ్గా ఉండాలి, కొద్దిగా కాస్ట్లీ కూడా ప్రజెంట్. సో మ్యాక్సిమం మెడికల్ ట్రీట్మెంట్ మంచిగా కరెక్ట్గా వాడితే ముదరకుండా సర్జరీ వరకు వెళ్ళకుండా సరిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం సర్జరీలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏమైనా కణిత కానీ ఏమైనా ఉందంటే, లేదంటే ఏమైనా మెదడులో ఒక భాగంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ భాగం వరకు కట్ చేస్తారనమాట. కట్ చేస్తే ఆ భాగం నుంచి ఎక్కడి నుంచి అయితే ఫిట్స్ వస్తాయి అది ఉండదు, కాబట్టి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఇంకా తగ్గిపోతుంది. కాకపోతే దానివల్ల ఆ ఏరియా పోవటం వల్ల, ఆ ఏరియా అంటే చెయ్యి ఏరియా అయితే చెయ్యి పక్షవాతం, కాలు ఏరియా అయితే కాలు పక్షవాతం, ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫిట్స్ మటుకు 100కి 100% కంట్రోల్ అవుతుంది ఆపరేషన్ చేస్తే మటుకు. ఓకే అండి, మరి అలాగే డాక్టర్ గారు, ఈ ఒక వ్యక్తికి కాలర్ అడిగా ఉన్నారండి. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. మా పిల్లలకి 2 ఫిట్స్ ఉన్నాయండి, ట్విన్స్. అమ్మా చెప్పండి. ఒక పాపకి 7 years అప్పుడు వచ్చింది,
ఇంకో పాపకేమో ఇప్పుడు 10 years ఇప్పుడు వచ్చిందండి. అంటే ఫీవర్తో వస్తున్నాయండి? ఫీవర్ ఏమి లేకుండానే వస్తున్నాయా? ఫీవర్ లేదండి, ఫీవర్ లేకుండానే వచ్చింది. అంతా తెలివితేటలు అవన్నీ బాగానే ఉంటాయి, పిల్లల ఎదుగుదల అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉందండి. మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నాయమ్మా ఫిట్స్? ఆహా లేదండి, ఎవరికి లేవు. అంటే నాన్నగారి సైడ్ కానీ అమ్మగారి సైడ్ కానీ ఏమైనా మేనత్తలు మేనవాళ్ళు ఇట్లా దూరం చుట్టాల వరకైనా ఎవరికైనా ఉంటే ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. లేదన్నా కూడా ఇందాక నేను చెప్పినట్లుగా 50% కాజెస్లో కారణం తెలియకపోవచ్చు. అయినా కూడా మనం ఈ ఇద్దరికి ట్విన్స్కి వచ్చింది కాబట్టి మోస్ట్లీ నేను అనుకుంటుంది అంటే ఏమైనా పుట్టుకప్పుడు ఏమైనా చిన్న ప్రాబ్లం అయినా ఉండాలి, షుగర్ డౌన్ అవటం వల్ల ఇలాంటిది. ఎందుకంటే ట్విన్స్ డెలివరీ కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. పుట్టుకప్పుడు 7th month లోనే పుట్టారండి ఇద్దరు, ఒకటి 80 ఒకటి 70 పుట్టారు. అదే అందుకని ప్రీమెచ్యూర్ డెలివరీ అంటారు. అంటే పూర్తి మెచ్యూరిటీ రాకముందే డెలివరీ అవ్వటం వల్ల కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ అంత ఇప్పటి వరకు బాగున్నారు అంటే మటుకు పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కరెక్ట్ మెడిసిన్స్ తీసుకుంటే మటుకు మోస్ట్లీ తగ్గుతుందమ్మా. ఒకసారి మీరు కూడా కొన్ని జాగ్రత్తలు అదే అంటే మెడిసిన్స్ కొద్దిగా డోసేజ్ అది కరెక్ట్గా తీసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి మీరు దగ్గరుండి వేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఇచ్చేయటం అట్లా చేయకూడదు. దట్టు ఫీవర్ వచ్చినా కానీ ఏమైనా వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవటం ఇలాంటివి చేసుకుంటే కొద్దిగా పెద్దది అవ్వకుండా ఉంటుంది ప్రాబ్లం అంతే. అది ఆడపిల్లలు కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా. మేబీ ఈ మెన్సెస్ అది స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఆ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా ఎక్కువ అవుతాయి ఫిట్స్ అనేవి. సో పెద్ద మనిషి అయ్యేలోపు మనం కంట్రోల్ చేసుకోగలిగితే బాగుంటాయి ఫిట్స్ అనేవి ఎప్పుడైనా. రెండమ్మ, రేపు ఒకసారి హాస్పిటల్కి వచ్చి రేపు అక్కడ ఉచిత వైద్య శిబిరం అలాగే ఉచిత అవగాహన సదస్సు కూడా నిర్వహిస్తున్నారు నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్ కొత్తపేట నందు. ఈ శిబిరానికి వచ్చినట్లయితే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఉచిత కన్సల్టేషన్ ఉచిత మెడిసిన్ కూడా పంపిణీ చేస్తారు. ఈ మూర్ఛ వ్యాధి ఉన్న వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఏంటి అనే అంశాల గురించి కూడా మీకు వివరిస్తారు. సో డాక్టర్ గారు, ఈ మూర్ఛ వ్యాధి ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి తక్షణం ఎటువంటి ప్రథమ చికిత్స చేస్తే బాగుంటుందంటారు? యాక్చువల్గా అండి ఫస్ట్ మనం వెంటనే ఫిట్స్ వచ్చి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటాం, సడన్గా ఒక అతను ఫిట్స్ వచ్చి కొట్టుకుంటుంటాడు పక్కన, లేదా పడిపోవడం వల్ల జరుగుతుంది. వెంటనే మనం చేయాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయండి. ఒకసారి ఇమేజ్ పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇమేజ్ చూస్తే మీరు దీనిలో కొన్ని జాగ్రత్తలు క్లియర్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ పేషెంట్ పడిపోగానే ఫిట్స్తో కొట్టుకుంటున్నప్పుడు మనం చాలామంది, నేను మొన్న శివాలయం దగ్గర ఒక పేషెంట్ చూశాను, వాళ్ళందరూ గట్టిగా చేతులు కాళ్ళు పట్టేసుకుంటున్నారు. అలా చేయకూడదండి, ఎందుకంటే అతను తెలియకుండా చాలా స్ట్రాంగ్గా వస్తాయి ఫిట్స్ అనేది. మేము కొన్ని కేసులు చూసాం, ఈ షోల్డర్ అనేది డిస్లొకేట్ అయిపోతుంది, చెయ్యి ఊడొచ్చేస్తుంది అనమాట గట్టిగా పట్టుకుంటే. కాబట్టి ఎప్పుడు రెస్ట్రైన్ చేయొద్దు, వాళ్ళు అసలు పట్టుకోవద్దు. కొట్టుకునేదని ఎవరు ఆపలేరు, అట్లా వదిలేయటం, వాళ్ళు కొట్టుకుంటారు. మెయిన్గా తల కింద కొట్టుకుంటారు కాబట్టి తల డ్యామేజ్ అవ్వకుండా తల కింద ఏమన్నా దిండు లాంటిది కానీ లేదంటే ఏమైనా బ్యాగ్ లాంటిది కానీ పెడితే తలకి ప్రాబ్లం ఉండదు. రెండోది కళ్ళజోడు కానీ పెన్నులు కానీ లేదంటే దగ్గరలో ఉన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఏమైనా ఉంటే వెంటనే పక్కకు జరిపేయాలి. వెంటనే పేషెంట్ ఏం చేయాలంటే పక్కకు పడుకోబెట్టాలి. అట్లే సుపైన్ పొజిషన్ అంటే మామూలుగా నిద్రలాగా పడుకున్నాడంటే ఆ నాలుక వెనక్కి పడిపోయి లేదంటే ఊపిరి ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే పక్కకు పడుకోబెడితే ఆ లాలాజలం ఆ నురుగు అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత వెంటనే ఒకళ్ళు ఫోన్ చేస్తే 108కి దేని ఒక దానికి కాల్ చేస్తే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం కామన్గా చేసే తప్పులు 2 ఉంటాయండి. ఒకటి ఏంటంటే చేతిలో తాళం పెట్టడం, రెండోది ఏంటంటే నోట్లో ఏమైనా పెట్టడం. ఈ 2 మటుకు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మీకు కొద్దిగా విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇది అన్ని రికమెండేషన్ అండి ఇది. ఎందుకంటే ప్రీవియస్ ఇమేజ్ ఒకసారి పెట్టండి. ప్రీవియస్ ఇమేజ్ ఈ బొమ్మ చూస్తే మీరు నోట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ తెలియకుండా గట్టి కొరికేస్తారు, కొరికిన పళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే చిన్న వస్తువులు పెట్టారనుకోండి, ఏమన్నా నోట్లో గుడ్డ కానీ అలాంటిది, వాళ్ళు గాలి తీసుకునే దారి మొత్తం బ్లాక్ అయిపోయి పూర్తిగా ఊపిరి ఆగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడు నోట్లో ఏమీ పెట్టకూడదు. అది నాలుక అనేది కొరుక్కుంటారు కొద్దిగా, అది ఎవరు ఆపలేరు. మీరు నోట్లో అయినా పెట్టినా కూడా కొరుక్కుంటారు, కాబట్టి అది వదిలేయటమే బెటర్. నెక్స్ట్ ఇమేజ్. ఇది మా పేషెంట్ ఒక అతను వచ్చారండి, సేమ్ ఇట్లే ఫిట్స్ వస్తున్నప్పుడు గట్టిగా తాళం చేతిలో పెట్టారు, చేతిలో గట్టిగా ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు గట్టిగా పిడికిలు బిగిస్తారు. వాళ్ళకి ఏం చేస్తున్నారు ఏంటనేది ఏమి తెలియదు. సో గట్టిగా పిడికిలు బిగించి తాళం గుచ్చుకుపోయి చెయ్యంతా అట్లా ప్రాబ్లం అయిపోయింది అనమాట. దానికి మళ్ళీ సర్జరీ అది చేయాల్సి వచ్చింది. కాబట్టి చేతిలో తాళం మీరు పెట్టినా పెట్టకపోయినా 2 నుంచి 3 నిమిషాల్లో ఫిట్స్ అనేది ఆగి తీరుతుంది. కాబట్టి అది మటుకు ఎప్పుడు చేయొద్దు అసలు, నోట్లో తాళాలు పెట్టడం ఇదంతా. నెక్స్ట్ నోట్లో ఏమైనా నీళ్లు పోస్తారు, సోడా పోస్తారండి.
పేషెంట్ పూర్తిగా తెలివిలోకి వచ్చేంత వరకు నోట్లో మటుకు ఒక చుక్క కూడా ఇవ్వడానికి లేదండి అసలు. ఎందుకంటే ఈ టైంలో నోట్లో పోసారంటే వాళ్ళు మింగలేరు, అదేమో ఆ ఊపిరి విండ్ పైప్ అంటారు, గాలాడే ఆ చూపుకి అడ్డం పడిపోయి గాలాడక ప్రాణం పోయే అవకాశాలు కూడా ఉంటాయి. యాస్పిరేషన్ న్యూమోనియా ఇవన్నీ వస్తాయి, అంటే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే వెంటనే పేషెంట్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ 5 నిమిషాలు దాటి కూడా పేషెంట్ కాన్షియస్నెస్లోకి రాకపోతే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్ జాయిన్ చేయాలి, అది ఎమర్జెన్సీ అనమాట. 100% ఫిట్స్ అన్నీ 3 నిమిషాలు 2 నిమిషాల్లో పేషెంట్ రికవర్ అయిపోతారు, మీరు తాళం పెట్టినా పెట్టకపోయినా. కొంతమంది ఏమో పిల్లల్ని అయితే పైకి ఇసిరేస్తారంట, మరి నేను ఎప్పుడు చూడలేదు కానీ చెప్తూ ఉంటారు. అట్లా అది కూడా తప్పండి. పైకి ఇసిరేసినప్పుడు అని పొరపాటున ఫిట్స్ వచ్చినప్పుడు జరిగినా కింద పడినా ఇలాంటి చాలా డేంజర్ ఉంటుంది. కాబట్టి అట్లాంటివి కూడా ఎప్పుడు చేయొద్దు అసలు. అది మీరు తగ్గిపోతుందండి, మీరు ఆపినా ఆపకపోయినా అది కంట్రోల్ అవుతుంది 2 మినిట్స్లో. సో వెయిట్ చేయండి, దగ్గరలో ఏం వస్తువులు తగలకుండా చూసుకోండి, పక్కకి తిప్పి పెట్టండి, చాలు. తల కింద ఏమైనా పెట్టండి, ఇంకేమి మీరేం చేయగలిగిందే ఉండదు అంతకంటే. ఓకే అండి. అలాగే డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. మా బాబుకి బాగలేదు, ఏమైందండి? ఫిట్స్ వచ్చి పడిపోతున్నారండి మాటి మాటి. ఎంత వయసు అండి? 19 సంవత్సరాలు. ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి వస్తుందండి, చిన్నప్పటి నుంచి. అదే చిన్నప్పటి నుంచి వస్తున్నాయి. అదే అంత ఎదుగుదల అన్నీ బాగానే ఉన్నాయి, అంటే పుట్టుకప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదుగా బాబుకి? అప్పుడే లేదు సార్. 8 సంవత్సరాలకు బాగున్న అబ్బాయికి సడన్గా ఫిట్స్ వచ్చాయండి? మామూలుగా ముందు సత్యకుమార్ హాస్పిటల్ చూపించాను, చూపించడానికి ప్రయోజనం కాదు. అంటే మీరు జాగ్రత్తగా వాడాలండి మాత్రలు, అదే చాలా పొరపాటు పడుతూ ఉంటారు. ఒక 6 నెలలు వాడతారండి, ఫిట్స్ అనేది ఆగిపోద్ది, వెంటనే మనకు సొంతగా ఆపేస్తాము, మళ్ళీ ఫిట్స్ తిరగబడతాయి. ఇది కామన్గా జరుగుతూ ఉంటుందండి. లేదంటే మేము చెప్తాం 2 నుంచి 3 సంవత్సరాలు ఆపకుండా వాడండి అని. సరే 2 నుంచి 3 సంవత్సరాలు వాడతారు, అది ఆపిన తర్వాత ఆపే విధానం కూడా చాలా ముఖ్యమండి. మందులు కొద్దిగా డోస్ తగ్గించుకుంటూ ఉండాలి, కానీ మన 3 సంవత్సరం దాటంగానే సడన్గా ఆపినా కూడా ఇట్లా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. విత్డ్రావల్ సీజర్స్ అంటారు. అవునా? ఒకసారి మందులు కూడా ఏం వాడుతున్నట్లేరు ఇప్పుడు? అదే ఒకసారి రేపు వస్తే మీరు ఇలా ఉచితంగా కూడా మందులు ఇస్తున్నారు, కొద్దిగా మొదలు పెడదాం. ఏంటి ప్రాబ్లం అనేది కూడా మనం ప్రాబ్లం తెలుసుకుంటే కొద్దిగా మీ బాబు అంటే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఏదో మనం మ్యాజిక్ చేసి రేపటికల్లా నడిపించడం అనేది జరగదు, కానీ కంట్రోల్ ఇప్పుడు రోజు వస్తుంది అంటున్నారు కదా, అట్లా వారానికి ఒకసారి అట్లా తగ్గుతుంది. కొన్ని రోజులు పోతే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అట్లా చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు. హలో, హలో, నమస్తే అండి. టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్లో పెట్టేయండి ప్లీజ్. ఫోన్లో మీ సమస్య గురించి వివరించండి. చెప్పండి. చెప్పండి సార్. అదే మా అబ్బాయికి ఒక 5 సంవత్సరాలండి. చెప్పండి. అబ్బాయికి ఫిట్స్ లాగా వస్తూ ఉంటాయండి, అంటే జ్వరం లాంటి వస్తూ ఉంటాయి. అంటే జ్వరంతో వచ్చినప్పుడు ఫిట్స్ వస్తాయండి? అవునండి. జ్వరం లేనప్పుడు ఫిట్స్ ఏమి రావు అసలు? జ్వరం లేనప్పుడు ఏమి రాదండి. ఇది అంటే ఇది కామన్, ఇందా నేను చెప్పినట్లు అండి, ఇది కామన్గా జ్వరంతో పాటు ఫిట్స్ అనేది వస్తుంది. అంటే అది దాదాపు 100కి 20 మందికి వస్తుందండి చిన్నపిల్లల్లో. వాళ్ళకి భవిష్యత్తులో ఫిట్స్ వస్తుంది అనేది ఉండదు. యూజువల్గా 6 సంవత్సరాలు దాటిన తర్వాత జ్వరంతో ఫిట్స్ అనేవి ఆగిపోతాయి వాటికి, అవి మీరేం చేయక్కర్లేదు. జ్వరం వచ్చినా కూడా ఫిట్స్ అనేది ఏం రాదు. అప్పటి వరకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, జ్వరం వచ్చిన టైంలో ఒళ్ళు వేడెక్కకుండా వెంటనే తడిగుడ్డ పెట్టి తొడవటం కానీ, జ్వరం మాత్రలు వేయటం కానీ ఇలాంటివి చేసేయాలి వెంటనే. బాడీ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత 102 దాటిందంటే మటుకు మీరు వద్దనుకున్న ఫిట్స్ వచ్చేస్తాయండి, సరేనా? కాబట్టి వెంటనే జ్వరం తగ్గించుకునే అవకాశం చేస్తే బాగుంటుంది. రండి, రేపు వస్తే మనకి మందులు కూడా ఇద్దాము, సరిపోతుంది. ఓకే అండి, రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్ నందు ఉచిత అవగాహన శిబిరం అలాగే ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో మీకు కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది, అలాగే మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. వచ్చి అక్కడ మీకు అవసరమైన మందుల్ని తీసుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, ఈ మూర్ఛ వ్యాధి ఉన్నవారికి వైవాహిక జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయనే అపోహ ఉంటుంది కదా డాక్టర్ గారు, అదే కరెక్ట్? చాలా మందికి ఉందండి. అంటే మ్యారేజ్ టైంలో ఆడపిల్ల అప్పటి వరకు ఏం చేస్తారంటే, అమ్మాయికి 15 ఇయర్స్ ఏజ్ నుంచి ఫిట్స్ ఉంటాయి, అమ్మాయికి 22 సంవత్సరాల వరకు సరిగ్గా ఎక్కడ చూపించరు, వస్తుంటాయి పోతుంటాయి.
ఆ టైంకి పెళ్లి వయసు స్టార్ట్ అయ్యేసరికి పేరెంట్స్ కూడా కొద్దిగా కళ్ళు తెరుస్తారు. అప్పుడు వాళ్ళు ఎట్లా అర్జెంటుగా తగ్గిపోవాలండి, వెంటనే తగ్గించేయాలండి, మా అమ్మాయికి లేదంటే పెళ్లి కాదండి, ఇట్లాంటివన్నీ అంటారు. యూజువల్గా ఏంటంటే అండి, మనకి ఈ మెన్సెస్ ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే కరెక్ట్గా ఉన్నారు, రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నారు అంటే ఈ ఫిట్స్ వల్ల కానీ ఫిట్స్ మాత్రల వల్ల కానీ ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే మాకు ఒక తిరుపతిలో మేము పనిచేసేటప్పుడు మా హాస్పిటల్లో ఒక ఫోరం ఉండేది. దాదాపు 1000 మంది పేషెంట్లు ఉండేవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్. అందరికీ 999 మందికి బాగా పిల్లలు పుట్టడం కానీ అన్నీ నార్మల్గా జరిగింది. ఆ ఒక్క పేషెంట్కి కూడా అది ఫిట్స్ వల్ల కానీ ఫిట్స్ మాత్రల వల్ల కానీ జరగలేదు. తనకి ఏదో వేరే కారణం వల్ల కొద్దిగా అబార్షన్ అయింది, కానీ మిగతా కారణాల వల్ల ఏముండదు. కాబట్టి ఈ పేషెంట్కి కొద్దిగా ఫిట్స్ ఉన్నాయంటే చేసుకుంటే మళ్ళీ పిల్లలకు కూడా వస్తుంది, ఇవన్నీ అపోహలండి. అవి తొలగించడానికి మెయిన్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవన్నీ పెట్టడానికి కారణం అనమాట. చాలామంది పేషెంట్లు వస్తారు ఇట్లా మ్యారేజ్ చేసుకోవట్లేదు, లేదంటే దాచి పెడతారు, ఫిట్స్ ఉన్నాయని చెప్పరు. నైట్ మేల్కోవటం వల్ల కానీ లేకపోతే ఆ స్ట్రెస్ వల్ల కానీ మ్యారేజ్ టైంలో సడన్గా నెక్స్ట్ రోజు ఫిట్స్ వస్తాయి, వెంటనే డైవర్స్ అని ఇవన్నీ చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎట్లా ఎదుర్కోవాలి, పేరెంట్స్కి ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఏంటి అనేది అన్నీ రేపు వివరంగా డిస్క్రైబ్ చేస్తాం, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి వైవాహిక జీవితానికి దానికి సంబంధం లేదండి. నార్మల్ బర్త్ ఉంటుంది, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, అంతా బాగుంటుంది, ఫ్యామిలీ లైఫ్ అంతా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది వరకు ఫిట్స్ అనేది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తగ్గిపోతాయి మెడిసిన్స్కి. అది ట్రీటబుల్ కాజే కాబట్టి పెద్ద ఆలోచించాలి. ఏదో బీపీ షుగర్ అయితే జీవితాంతం మందులు వాడాలి, థైరాయిడ్ అయితే జీవితాంతం వాడాలి, కానీ ఇది అలా కాదు. కాబట్టి ప్రాబ్లం ఉండదండి. ఓకే డాక్టర్ గారు, మరి అలాగే ఈ మూర్ఛ వ్యాధి ఉన్నవారు ఎటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిదంటారో, అలాగే చేయదగినవి ఏంటంటారు? చేయకూడని పనులు అంటే యూజువల్గా ఎక్కడైతే మనం ఆ టైంలో ఫిట్స్ వస్తే ప్రాబ్లం వస్తుంది అనేది మనం అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా మనం చూస్తుంటాం, స్టూడెంట్స్ ఉంటారు, 16-17 సంవత్సరాల పిల్లలు ఫిట్స్ వస్తాయి, మళ్ళీ బైక్ మీద స్పీడ్గా వెళ్తూ ఉంటారు 100-120 స్పీడ్లో. ఫిట్స్ ఎలా వస్తున్నాయి, ఏ టైంలో ఏంటనేది మనకు చెప్పి రావండి, అవి సడన్గా వస్తాయి ఫిట్స్ అనేది. కాబట్టి మీరు ఒకసారి ఊహించుకోండి, 100 స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు ఫిట్స్ వచ్చినాయి అంటే బైక్ ఉండదు, పేషెంట్ ఉండరు, ఈ కామన్గా జరుగుతూ ఉంటాయి మిస్టేక్స్. కాబట్టి ఎప్పుడైనా ఫిట్స్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ మీద ఉన్నప్పుడు మ్యాక్సిమం సింగిల్గా డ్రైవ్ చేయటం అన్నీ అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఫిట్స్ వచ్చిన 3 నెలల వరకు మటుకు అసలు బైక్ అనేది నడపదు, బైక్ కానీ కార్ కానీ సైకిల్ కానీ ఏమి నడపకూడదు. ఈ వంట దగ్గర కూడా ఈ గ్యాస్ స్టవ్ దగ్గర మనం వంట చేస్తుంటాం, సడన్గా ఏమన్నా వేడి పాలు నూనె పక్కన పెడుతున్నప్పుడు ఫిట్స్ వస్తాయి, మీద పోసుకొని కాలిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో అవి కూడా అవాయిడ్ చేయడానికి అంటే కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళు మైక్రో ఓవెన్ ఇట్లాంటివి వాడితే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేదు అనే పక్షంలో ఇంకా వేరే మనిషిని పెట్టి చేసుకోవడం అట్లాంటివి చేయాలన్నమాట. ఎందుకంటే ఈ కామన్గా జరుగుతూ ఉంటాయి మనకి. రెండోది మూడోది బాత్రూంలో పడటం. పెద్దవాళ్ళు యూజువల్గా ఏమవుతుందంటే స్నానానికి వెళ్తారు, సడన్గా కింద పడి సౌండ్ వస్తుంది, లోపల చూస్తే ఫిట్స్ వచ్చి కొట్టుకుంటుంటారు అనమాట. కాబట్టి బాత్రూమ్ డోర్ ఎంతసేపు తీసినా రాదు, వాళ్ళు లోపల లాక్ చేసుకుంటారు. బట్ యూజువల్ మేమేం చెప్తామంటే ఫిట్స్ ఉన్న పేషెంట్లు బాత్రూమ్ డోర్ లాక్ చేసుకోకుండా స్నానం కానీ చేస్తే ఒక ఫస్ట్ 1 month 2 months వరకు వాళ్ళకి ఇబ్బంది ఏమైనా వచ్చినా వెంటనే మనం సేవ్ చేయడానికి కానీ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి కానీ అవకాశం ఉంటుందండి. రెండోది జాగ్రత్తగా మెడిసిన్స్ వాడాలి. అతిగా ఎక్కువ నిద్రపోవటం కానీ తక్కువ. మరి కొంతమంది అయితే సెకండ్ షో సినిమాకి వెళ్ళి మళ్ళీ తెల్లవారు 4 లేచేస్తారు. ఈ మధ్య కార్తీక మాసంలో అయితే నాకు 2 పేషెంట్లు వచ్చారు, సేమ్ ఉపవాసం చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ 4 లేచారు, గుళ్ళో సడన్గా ఫిట్స్ వచ్చాయన్నమాట. ఇవి కూడా చేయకూడదండి, ఎందుకంటే ఇది మేము భగవంతుడి సేవ ఉండొచ్చు కానీ బట్ ఆరోగ్యపరంగా చెడిపోతుంది. సో టైంకి తినండి, టైంకి పడుకోండి. మీరు అందరిలా కాదు, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఒక 3 సంవత్సరాల పాటు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఇంకా చేయాల్సిన పనులు కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకోవటం, టైం టు టైం. జ్వరం వచ్చినాయండి, ఊరు వెళ్ళనియండి, మీరు అక్కడికి ఎక్కడికి వెళ్ళండి. మీరు జేబులో పర్సులో కానీ మందు పేరు రాసుకుని వెళ్తే వేరే ఊరు వెళ్ళినప్పుడు పొరపాటున మర్చిపోయినా అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు లేదంటే మందుల పేర్లు తెలియదు, డోస్ తెలియదు, ఇబ్బంది పడతారు. రెండోది ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఒఫ్లాక్సిన్ అని, ఇట్లాంటి ఏవైతే మనం విరోచనాలకు వాడతామో అవి వాడకూడదండి. అవి వాడారంటే ఒక మాత్ర వేయగానే గంటలో ఫిట్స్ వచ్చి కొట్టుకుంటారు. సో మనం కొద్దిగా క్వాలిఫైడ్ డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కొద్దిగా జాగ్రత్తగా చూసి ఫిట్స్ ఉందా లేదా అనేది గమనించి వాళ్ళు ట్రీట్మెంట్ అది ఇస్తారు. అంటే భోజనం ఆహార పద్ధతులు చాలామంది అడుగుతుంటారు ఫిట్స్ వచ్చిన పేషెంట్లు, ఏం తినొచ్చు ఏం తినకూడదని. ఐడియల్గా అయితే అండి ఫిట్స్ పేషెంట్లు ఇది తినకూడదు ఇది తినొచ్చు అనేది ఉండదు, అన్నీ తినచ్చు. ఆహార పద్ధతులు సంబంధం ఉండదు. బీపీ షుగర్ పేషెంట్లు ఇంకా చాలా ప్రాబ్లమాటిక్ డైట్ ఉంటుంది వాళ్ళది. ఫిట్స్కి ఆ ప్రాబ్లం ఉండదు, అన్నీ తినచ్చు, అన్నీ బాగుంటుంది. కాకపోతే అసలు చిన్నపిల్లల్లో అసలు ఫిట్స్ తగ్గట్లేదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది, అప్పుడు కీటోజెనిక్ డైట్ అంటారు. నేను దాని గురించి డీటెయిల్స్ చెప్తాను తర్వాత. ఆ డైట్ వాడితే మటుకు చిన్నపిల్లల్లో అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం. అది అందరూ వాడకూడదు మళ్ళీ, ఎందుకంటే దానివల్ల ఇంకా సన్నబడటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి.
ఓకే డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం కేటాయించి మూర్ఛ వ్యాధి పట్ల అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, అసలు మూర్ఛ వ్యాధి అంటే ఏంటి, వచ్చిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మూర్ఛ వ్యాధి పట్ల ఉన్న అపోహలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ వందనపు నవీన్ గారు వివరించారు కదా. అలాగే రేపు ఈ నవంబర్ మాసం అంతా కూడాను ప్రపంచ మూర్ఛ వ్యాధి అవగాహన మాసంగా పాటిస్తూ ఉన్నారు. దీని సందర్భంగా రేపు నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్ నందు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడాను ఉచిత వైద్య శిబిరం అలాగే ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మూర్ఛ వ్యాధి పట్ల ఉన్న అపోహలు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు, వీటితో పాటుగా ఫ్రీ కన్సల్టేషన్ అలాగే ఫ్రీ మెడిసిన్ కూడా అందిస్తున్నారు. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్కారం. నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్ తిరుపతిలోని ప్రఖ్యాత స్విమ్స్ ఆసుపత్రి నందు ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అనుభవజ్ఞులైన డాక్టర్ వందనపు నవీన్ గారి పర్యవేక్షణలో నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్ తలనొప్పి, మెడనొప్పి, నడుము నొప్పి, పక్షవాతం, ఫిట్స్, మతిమరుపు, పార్కిన్సోనిజం, కండర వ్యాధులు, పెద్ద వయసులో వచ్చే నరములు మరియు కీళ్ల సమస్యలు, ఇతర మెదడు మరియు వెన్ను సంబంధిత వ్యాధులకు ప్రత్యేక శ్రద్ధతో కూడిన అత్యాధునిక చికిత్స అందించబడును. దీర్ఘకాలిక వ్యాధుల కారణాలు, లక్షణాలు, చికిత్సపై రోగికి ప్రత్యేక అవగాహన కలిగించే న్యూరో కౌన్సిలింగ్, కండర సమస్యలకు వినూత్న బొటాక్స్ చికిత్స, అత్యాధునిక న్యూరో కండిషన్ స్టడీ, ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఫిజియోథెరపీలు ఇక్కడ అదనపు ప్రత్యేకతలు. సంప్రదించండి డాక్టర్ వందనపు నవీన్, ఎండి జనరల్, డిఎం న్యూరాలజీ, నవీన్ అడ్వాన్స్డ్ న్యూరో కేర్, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు. ఫోన్ 0863 2243 235, సెల్ 9493 438 552.